సో ఆన్గోయింగ్ కరెంట్ పాలిటీ టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము రిలేటెడ్ విత్ ఆల్ ఆర్టికల్స్ అండ్ సమ్ గ్రూప్ 2 బిట్స్ కూడా చేద్దాము. ఇఫ్ పాసిబుల్ అయితే గ్రూప్ 1 ఓరియంటేషన్లో డిస్క్రిప్టివ్ ఆన్సర్ క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది కూడా చూద్దాం. సో ద టుడే టాపిక్ ఈజ్ లైక్ వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఇది మనం చూసాము, రీసెంట్గా న్యూస్లో ఉంది ఈ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అనేది, బికాజ్ ఇట్ ఈస్ వేకెంట్. మన ప్రీవియస్ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు హీ రిజైన్డ్ అండ్ అతను హెల్త్ రీజన్స్ చూపిస్తూ హీ సబ్మిటెడ్ హిజ్ రిజిగ్నేషన్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ జగదీప్ ధన్కర్ సబ్మిటెడ్ హిజ్ రిజిగ్నేషన్ ఆన్ బేస్ ఆఫ్ విచ్ ఆర్టికల్ అంటే వీ హ్యావ్ టు సే దట్ ఆర్టికల్ 67 clause A. He submitted his resignation to the constitutional president of India. సో అందువల్ల ఇది న్యూస్లో ఉంది. సో ఇప్పుడు ఈ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ అనేది వేకెంట్గా ఉంది. సో మనం జనరల్గా ఈ టాపిక్ యొక్క బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా చూద్దాం. సో ఈ వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ అనేది ఇట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ ద ఫస్ట్ ఏంటి మనకి ప్రెసిడెంట్. సో దేర్ ఈస్ లైక్ సమ్ ఆర్డర్ ఆఫ్ ర్యాంకింగ్. ఇప్పుడు ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్కి they will ask some order, they will be having some order of ranking, like first president, second vice president, third prime minister. So ఈ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఒకసారి గ్రూప్ 2లో ఇలా అడిగారు, ఆర్డర్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీ యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ అడిగారు. సో నౌ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ లైక్ హీ ఆక్యుపైస్ ది సెకండ్ హైయెస్ట్ ఆఫీస్ ఇన్ ద కంట్రీ. అండ్ మనం ఈ వైస్ ప్రెసిడెంట్ అనే పదవి ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం? ఐ మీన్ వీ ఆర్ బారోడ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్? సి ఎవ్రీథింగ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ లైక్ రిటన్ కాపీ and it is borrowed from some other sources of other constitution, and it is also of the summary of the objective resolution which is by Jawaharlal Nehru garu. సో మనం ఈ వైస్ ప్రెసిడెంట్ పదవి చూసుకుంటే ఇట్ ఈస్ మోడల్డ్ ఆన్ ది లైన్స్ ఆఫ్ ది అమెరికన్ ప్రెసిడెంట్, అంటే సిమిలర్ టు దట్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్, బట్ నాట్ ఇన్ ద ఆల్ ఆస్పెక్ట్స్. దేర్ వుడ్ బి సమ్ డిఫరెన్సెస్ ఆల్సో. సో వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడిగితే వీ కెన్ టెల్ దట్ ఇట్ ఈస్ అమెరికన్, ఆన్ ద అమెరికన్ మోడల్. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ నుంచి మనం ఇది గ్యాదర్ చేసుకున్నాము. సో నౌ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, ఈ రీసెంట్గా సిపి రాధాకృష్ణన్ గారు మనకు ఎలక్ట్ అయ్యారు బికాస్ ఆఫ్ జగదీప్ ధన్కర్ రిజిగ్నేషన్ ఆన్ హెల్త్ రీజన్స్. హీ సబ్మిటెడ్ అండర్ విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 67 clause A. మరి వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేశారు కదా, వై కాంట్ బి దేర్? మనకేమైనా డౌట్ రావచ్చు కదా. ఇప్పుడు ప్రెసిడెంట్ రిజిగ్నేషన్ ఇస్తే వీ విల్ బీ లైక్ హ్యావింగ్ acting president, who is none other than he can be vice president, or he can be some Supreme Court Chief Justice of India, or other chief judge appointed by the Chief Justice of India. So anyone can be as acting vice president. మరి వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ వేకెంట్ అయినప్పుడు మనం ఎందుకు ఎలక్షన్స్కి వెళ్ళిపోవాలి? వై కాంట్ వీ కీప్ సమ్ యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్? నో, అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని లేదు. యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్ అనే పదవి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు. బట్ వీ హ్యావ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ in Indian, which is mentioned in Indian constitution. So this is the main point we have to remember here. So asli vice president avvali ante what are the some qualifications? We will see that to be eligible for election of vice president, first annitiki common point, he or she must be a citizen of India, and he should have completed 35 years of age kuda avvali. And more important point, he should be the member qualified, whatever the qualifications for a member of Rajya Sabha, ataniki kuda alanti qualifications undali. That's what the main thing in vice president. Manaku telusu vice president is also the ex officio chairman of the Rajya Sabha. దట్స్ వై మనకి అతను ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు కాబట్టి మనకి అతనికి రాజ్యసభకు ఉన్న మెంబర్షిప్కి కావాల్సిన అన్ని క్వాలిఫికేషన్స్ మనకి ఈ వైస్ ప్రెసిడెంట్కి కూడా ఉండాలి. సో వాట్ ఈస్ ద ఏజ్ రిక్వైర్మెంట్ ఫర్ దిస్? 35 years ఆఫ్ ఏజ్. ఏంటి మనం ఇంకా క్వాలిఫికేషన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ చూస్తే మనకి అట్లీస్ట్ అక్కడ 30 years ఉంటుంది.
but here it is 35. That is the one more difference we can see. And another common point, he should not hold any office of profit under the union government or state government or local authority. Fine. So these are the qualifications of the vice president. అండ్ ఇప్పుడు మనం ఈ వైస్ ప్రెసిడెంట్ క్వాలిఫికేషన్స్ చూసాము. సో సపోజ్ ఏ పర్సన్ ఈజ్ గోయింగ్ టు పార్టిసిపేట్ యాజ్ అ మెంబర్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. అతను వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేయాలనుకుంటున్నాడు. వాట్ ఈస్ ద మినిమం రిక్వైర్మెంట్ ఫర్ దిస్? లైక్ హిజ్ నామినేషన్ షుడ్ బీ సపోర్టెడ్ బై, అతనికి నామినేషన్ వేసినప్పుడు అట్లీస్ట్ 20 ఎలక్టర్స్ అనేవాళ్ళు ప్రపోజర్స్గా ఉండాలి, 20 ఎలక్టర్స్ అనేవాళ్ళు సెకండర్స్గా ఉండాలి. And each candidate has to make a security deposit of 15,000 rupees. Whereas it is in the case of president, చూడండి మనకి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్కి వచ్చేసరికి ఎంతమంది సపోర్ట్గా ఉండాలని 20 ఎలక్టర్స్, అండ్ ఇట్ ఈస్ లైక్ ప్రపోజర్స్ అండ్ 20 ఎలక్టర్స్ యాజ్ ది సెకండర్స్. బట్ వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇట్ విల్ బీ లైక్ 50 మెంబర్స్ సపోర్ట్ ఉండాలి యాజ్ ప్రపోజర్స్గా, అండ్ 50 మెంబర్స్ సెకండర్స్గా ఉండాలి. And same, the security deposit is also same. Here we will, when we are saying the vice president, we will generally go with the differences also between the president and vice president. అలా చూస్తే మనకి కొంచెం ఇంకా గుర్తుపెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. టాపిక్ కూడా మనం కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద క్వాలిఫికేషన్ అండ్ కండిషన్స్ ఫర్ ద ఫర్ ద vice president. So what about his oath? His oath can be like he has to when he is entering upon his office, he has to make some oath, right? తను ఒక ప్రమాణ స్వీకారం చేయాలి. మనం అది కూడా చూసాము, సిపి రాధాకృష్ణన్ గారు చేశారు. ఈ ఓత్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేసేది ఎవరు అంటే ఇట్ మే బీ ప్రెసిడెంట్. ఇట్ ఈస్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అండ్ అడ్మినిస్ట్రేట్ బై ది ప్రెసిడెంట్. ఇఫ్ ప్రెసిడెంట్ అప్పుడు లేరు, ఐ మీన్ హీఈస్ అబ్సెంట్ ఆర్ హీఈస్ నాట్ దేర్ డ్యూ టు ఎనీ అదర్ రీజన్స్, అతను ప్రెసిడెంట్ గారు ఇంకెవరినైనా అపాయింట్ చేసి ఓకే యూ అడ్మినిస్టర్ హిజ్ ఓత్ అని కూడా చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఓత్, ప్రమాణ స్వీకారం ఎలా చేస్తారు అనేది. అండ్ వాట్ అబౌట్ హిస్ కండిషన్స్? లైక్ వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్కి ఉండాల్సిన సమ్ కండిషన్స్ ఏంటి? వెన్ హీఈస్ టేకింగ్ ద ఓత్, సో వెన్ హీ షుడ్ నాట్ బీ అ మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. ఖచ్చితంగా అతను లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యుడిగా ఉండకూడదు. అండ్ సిమిలర్లీ స్టేట్ లెజిస్లేచర్ సభ్యుడిగా కూడా ఉండకూడదు. ఇఫ్ అలా ఉంటూ ఎలక్ట్ అయితే మాత్రం హీ షుడ్ వెకేట్ హిస్ సీట్ వెన్ హీ ఈజ్ ఎంటరింగ్ అపాన్ ది ఆఫీస్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ హీ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో మనం ఇప్పటి వరకు కొన్ని పాయింట్స్ చూసాము. క్వాలిఫికేషన్స్, ఓత్ ఎలా తీసుకుంటారు, ప్రమాణ స్వీకారం, అదే కండిషన్స్ ఆఫ్ ఆఫీస్ ఏంటి, అండ్ ఇట్ ఈస్ మోడల్డ్ ఆన్ ది హూజ్ లైన్స్, అండ్ ఎంతమంది ప్రపోజర్స్ సెకండర్స్గా ఉండాలి, ఇదంతా చూసాము. సో మనం వాట్ అబౌట్ ద టర్మ్ ఈజ్ నథింగ్ బట్ టెన్యూర్. అతని పదవీ కాలం ఎంత అనుకుంటే మాత్రం ఇట్స్ లైక్ చూడండి, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ద టెన్యూర్ ఈజ్ 5 years. అయితే మనకి జగదీప్ ధన్కర్ గారు హీ అపాయింటెడ్ ఇన్ 2022, బట్ హీ గివెన్ రిజిగ్నేషన్ డ్యూ టు హిస్ హెల్త్ రీజన్స్. సో అందుకే అతను టర్మ్ పూర్తి అవ్వకుండానే అతను సబ్మిట్ చేశారు. సో ఇలా కూడా చేయొచ్చు. అండ్ దేర్ ఆర్ సమ్ అదర్ రీజన్స్ వేర్ హిజ్ ఆఫీస్ లైక్ కెన్ బీ అంటే ఈ 5 years టెన్యూర్ కాకముందే ఆఫీస్ వేకెంట్ అవ్వచ్చా అంటే అవ్వచ్చు. లైక్ ఇప్పుడు మనం ఒక రీజన్ చూసాము. అలానే బై సబ్మిటింగ్ హిజ్ ఆర్ హెర్ రిజిగ్నేషన్ ఆర్ హిజ్ ఆర్ హెర్ రిమూవల్ అంటే ఇంపీచ్మెంట్ మోషన్ ద్వారా కూడా రిమూవ్ చేయొచ్చు. అండ్ బై హిజ్ ఆర్ హెర్ డెత్. సో దిస్ ఈజ్ వాట్ దిస్ వైస్ ప్రెసిడెంట్ విల్ బీ దేర్. సో నా వేకెన్సీ ఇన్ ఆఫీస్ చూసాము. ఇఫ్ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇఫ్ ద ఆఫీస్ ఫాల్స్ వేకెంట్ బై రిజిగ్నేషన్, రిమూవల్, డెత్ ఆర్ అదర్వైజ్ దెన్ ఎనీ అదర్ రీజన్స్, ఎలక్షన్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా కండక్ట్ చేసి కొత్త వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలి. అంతేగాని దేర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ లైక్ యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ నౌ? సో మనం నెక్స్ట్ ఒక పాయింట్ చూద్దాము, ఎలక్షన్. వాట్ అబౌట్ ఎలక్షన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్?
సో మనం ఇప్పుడు 67 క్లాజ్ ఏ ప్రకారం జగదీప్ ధన్కర్ గారు రిజిగ్నేషన్ ఇచ్చారు. సో మనం ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలి, ఎలక్షన్ కండక్ట్ చేయాలి. హూ కండక్ట్స్ దిస్ ఎలక్షన్? దిస్ ఇస్ నన్ అదర్ దాన్ ఎలక్షన్ కమిషన్ లుక్స్ ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. అండ్ మనం చూస్తే ఈ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ ఆర్ నాట్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది పీపుల్. They are appointed by the method of indirect election. So under 66 clause 1, article 66 clause 1, the vice president is appointed by the elected members of an electoral college. So some electoral college untadi, మనం ఇక్కడ president ki electoral college ante it is like the members of the మనం ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కంపేర్ నౌ వాట్ ఈస్ ద ఎలక్టోరల్ కాలేజ్ ఫర్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ఇఫ్ యూ సీ ఫర్ ప్రెసిడెంట్ హీ ఈజ్ ఆల్సో నాట్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్, మెంబర్స్ ఆఫ్ ద ఎలక్టోరల్ కాలేజ్. ఎవరు ఉంటారో ఎలక్టోరల్ కాలేజ్లో మెంబర్స్గా? ద ఎలక్టెడ్ మెంబర్స్. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, ఎన్నికైన మెంబర్స్, సభ్యులు, ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ and the elected members of the state legislative assemblies and the elected members of the union territories of Delhi and Puducherry. సో మొత్తం ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేసుకునే ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరు మెంబర్స్గా ఉంటారంటే ఇట్ ఈజ్ ఓన్లీ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ అండ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ ద యూనియన్ టెరిటరీస్ ఢిల్లీ పుడుచేరి యొక్క ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే ఇందులోని సభ్యులుగా ఉంటారు. వీళ్ళు మాత్రమే ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. అండ్ ద మెయిన్ పాయింట్ ఈజ్ నామినేటెడ్ మెంబర్స్ తెలుగులో నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ది హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. దే విల్ నాట్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఎలక్టోరల్ కాలేజ్. అది లోక్సభ అవ్వని, రాజ్యసభ అవ్వని, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అవ్వని అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుడుచేరి కూడా ఇందులో పార్టిసిపేట్ చేయరు. ఇస్ ఇట్ క్లియర్ నా? సో నెక్స్ట్ మనం వాట్ అబౌట్ దెన్ వైస్ ప్రెసిడెంట్. వాట్ ఈస్ దిస్ వైస్ ప్రెసిడెంట్స్ ఎలక్టోరల్ కాలేజ్? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్. సో ఖచ్చితంగా ఇందులోని లోక్సభ, రాజ్యసభ సభ్యులు అంతా పార్టిసిపేట్ చేస్తారండి. ఇట్ నామినేటెడ్ కూడా దే విల్ డెఫినెట్లీ పార్టిసిపేట్. అదే ప్రెసిడెంట్లో మాత్రం నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేయరు. అండ్ ఇక్కడ వైస్ ప్రెసిడెంట్లో కూడా ఇట్ డజంట్ ఇంక్లూడ్ ద మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండి. అది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎందుకు ఇదంతా లైక్ వైస్ ప్రెసిడెంట్ కూడా కాన్స్టిట్యూషనల్ పొజిషనే కదా, వై హీ కెనాట్ బీ లైక్ ప్రెసిడెంట్ పరంగానే ఎలక్ట్ చేయొచ్చు కదా. సో వై కాంట్ హీ లైక్ సమ్ అదర్ సెపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ అనేది మనకి అంబేద్కర్ గారు ఒక రీజన్ కూడా ఇచ్చారండి. ఇట్ ఈస్ లైక్ ద ప్రెసిడెంట్ ఈజ్ హెడ్ ఆఫ్ ద స్టేట్, రైట్? దట్ ఈస్ హీ విల్ అడ్మినిస్ట్రేషన్ బై ది సెంటర్ యాజ్ వెల్ అస్ ది స్టేట్స్. సో అతను ఎప్పుడైనా మనకి చూడండి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ప్రెసిడెంట్స్ రూల్ ఉన్నప్పుడు హీ విల్ అడ్మినిస్ట్రేటర్ ద స్టేట్ ఆల్సో, రైట్? సో హీ హెస్ రెస్పాన్సిబిలిటీ somewhat other than on the state, not only center. సో కాన్సిక్వెంట్లీ హీ ఈజ్ ఇన్ హిజ్ ఎలక్షన్ ఖచ్చితంగా మనం వాట్ ఈస్ దట్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్కి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా, బికాజ్ హీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టేట్స్ యాజ్ వెల్. అండ్ మనం బిల్స్ కూడా కొన్ని రిజర్వ్ చేస్తాం స్టేట్ బిల్స్ని ప్రెసిడెంట్కి. సో ప్రెసిడెంట్ హ్యాస్ సమ్వాట్ ప్రామినెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ స్టేట్స్, రైట్? బట్ వెన్ వీ కమ్ టు ద వైస్ ప్రెసిడెంట్, హీ ఈజ్ నార్మలీ లైక్ ప్రిసైడింగ్ ఓవర్ ది అతని కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ని, ఆర్ అదర్వైజ్ హీ యాక్ట్స్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. అండ్ రేర్ అకేషన్స్లో మాత్రమే when president is like his office falls vacant due to any other reasons, then he may act as the acting president. Aa time lo matrame he will just look after the president's whatever functions he is doing. సో ఈ రీజన్ చెప్పారనమాట అంబేద్కర్ గారు, మనం ఎందుకు ఎలక్టరల్ కాలేజ్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కూడా ఎందుకు పెట్టకూడదు అని. నేను మీకు ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు గ్రూప్ 1 ఓరియంటేషన్లోని క్వశ్చన్ రావచ్చు, లైక్ వైస్ ప్రెసిడెంట్ పదం అనేది అలంకారం మాత్రమేనా, ఎందుకు మనకి స్టేట్స్కి రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు ఎందుకు అతని పదవి ఉండాలి
అనే రీజన్ చెప్పాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇది మనం కొంచెం ఇంట్రడక్షన్లో రాసుకోవచ్చు. సో అండ్ సో ఇలా ఎలక్టరల్ కాలేజ్లోని ఎందుకు ఉండకూడదు, అంబేద్కర్ గారు ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. అండ్ దెన్ వాట్ అబౌట్ ది మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఏ ప్రాసెస్లో జరుగుతుంది? సేమ్ అండి, ప్రెసిడెంట్కి ఎలా జరుగుతుందో సేమ్ వైస్ ప్రెసిడెంట్ కూడా అంతే. ఇట్ ఈస్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అండ్ ద ఓటింగ్ ఈస్ బై సీక్రెట్ బ్యాలెట్ అండి. అండ్ ఇఫ్ ఎనీ డిస్ప్యూట్స్, డౌట్స్ కానీ ఈ ఎలక్షన్ యొక్క వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ అనేది సరిగ్గా జరిగిందా లేదా, ఏమైనా డౌట్స్, ఏమైనా మిస్యూజ్ చేశారా అథారిటీని, లైక్ రూలింగ్ పార్టీ ఏమైనా మిస్యూజ్ చేసిందా, దెన్ డెఫినెట్గా ఈ డిస్ప్యూట్స్ని సుప్రీంకోర్టు లుక్ ఆఫ్టర్ చేస్తుందండి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్, రైట్? దిస్ ఆల్ ద వీ హ్యావ్ వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఈ జ్యుడిషియరీ అనేది ఇట్ విల్ బీ లుకింగ్ ఆఫ్టర్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. జ్యుడిషియరీ హ్యాస్ ద పవర్స్ టు క్వశ్చన్ దెమ్, రైట్? సో మీరు ఖచ్చితంగా మనం పిటిషన్ వేయొచ్చు, లైక్ మనకి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది సంథింగ్ హ్యాస్ బీన్ వెంట్ రాంగ్. సో మీరు సుప్రీంకోర్టులోని చేయొచ్చు. అక్కడ సుప్రీంకోర్టు ఏం డెసిషన్ ఇస్తుందో అదే ఫైనల్ అండి. అండ్ అంతేగాని మనం ఇప్పుడు పిటిషన్ వేసినప్పుడు ఏదో సంథింగ్ లైక్ డిఫరెన్స్ దేర్ ఇస్ ఎక్కడో మిస్యూజ్ జరిగింది అని చెప్పొచ్చు, కానీ ఎలక్టరల్ కాలేజ్ ఇన్కంప్లీట్గా ఉంది, సమ్ మెంబర్స్ వేకెంట్గా ఉన్నారు, సో ఇట్ ఈస్ నాట్ ఇది ఇన్కంప్లీట్ ఎలక్షన్, అలాంటి రీజన్స్తో మాత్రం వేయకూడదు. ఓకే, సో దిస్ ఈస్ వాట్ బేసికలీ ద ఇంట్రడక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. అండ్ మనకి చూసుకుంటే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ గారు 1952లో అపాయింట్ అయ్యారు. అక్కడి నుంచి మనకి టోటల్గా ఎంతమంది వైస్ ప్రెసిడెంట్స్ అపాయింట్ అయ్యారంటే ఇప్పుడు వరకు 14 వైస్ ప్రెసిడెంట్స్ అండి. ఎందుకంటే అందులో ఇద్దరు 2 టర్మ్స్గా చేశారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ అండ్ మొహమ్మద్ హమీ అన్సారీ. మనం ఇది కూడా గుర్తుంచుకోవాలి, గ్రూప్ 2 ఓరియంటేషన్లో కానీ గ్రూప్ 3 గ్రూప్ 4లో కానీ ఇలాంటి బిట్స్ ఇస్తూ ఉంటారు. ఇట్ ఈస్ లైక్ విచ్ వైస్ ప్రెసిడెంట్, ఇప్పుడు ఎలాగే టాపిక్ అనేది కరెంట్ పాలిటీలో జరుగుతుంది కాబట్టి సిపి రాధాకృష్ణన్ గారు ఎన్నో వైస్ ప్రెసిడెంట్ ఇండియాకి? హీఈస్ ద 15th వైస్ ప్రెసిడెంట్ అండి. బికాజ్ ఇప్పుడు వరకు ఇద్దరు మాత్రమే, ఎస్ రాధాకృష్ణన్ గారు అండ్ మొహమ్మద్ హమీద్ అన్సారీ గారు 2 times కంటిన్యూస్గా 2 times వాళ్ళు చేశారనమాట ఆ పదవిని. ఇంకా తక్కువ టైంగా ఎవరు చేశారంటే ఇట్ ఈస్ వివి గిరి అండ్ ఆర్ వెంకటరమణ్ గారు చేశారు. సో ఇప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ వాళ్ళు తీసుకుంటే సిపి రాధాకృష్ణన్ గారు అండి, హీస్ ద 15th వైస్ ప్రెసిడెంట్. హిస్ టెన్యూర్ నౌ ఇట్ ఇస్ 2025, హిస్ టెన్యూర్ విల్ బి 2030, అప్ టు 2030 వరకు ఉంటుంది. మనం అంతవరకు ఉండాలని కూడా అనుకుందాము. అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఇప్పుడు మనం చూసాం వైస్ ప్రెసిడెంట్ విల్ బీ ఆల్సో యాక్టింగ్ యాజ్ ప్రెసిడెంట్, యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉంటారు ఎప్పుడు ప్రెసిడెంట్ యొక్క ఆఫీస్ అనేది వేకెంట్గా ఉన్నప్పుడు. మరి అలాగా మనకి వైస్ ప్రెసిడెంట్స్ నుంచి ప్రెసిడెంట్ అయిన వాళ్ళు కూడా కొంచెం మంది ఉన్నారండి, ఆ పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలి. సర్వేపల్లి రాధాకృష్ణన్, జకీర్ హుసేన్, వివి గిరి, ఆర్ వెంకటరమణ్ గారు, శంకర్ దయాల్ శర్మ అండ్ కేఆర్ నారాయణ్ తర్వాత ఇట్ ఈస్ 1992 అండి. అక్కడి నుంచి ఒక్కరు కూడా వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి ప్రెసిడెంట్కి వెళ్ళలేదండి. సో దీస్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఇది మనం బైహార్ట్ చేసుకోవాల్సిందే. ఈ ఫ్యాక్ట్స్ అనేవి ఎప్పుడు ఏ వైస్ ప్రెసిడెంట్స్ పదవి కాలం, లైక్ ఇట్స్ మోర్ దాన్ 5 years, లేకపోతే ఎవరు ఎంతకాలం ఎక్కువగా చేశారు వైస్ ప్రెసిడెంట్గా. అండ్ జగదీప్ ధన్కర్ గారు రిజిగ్నేషన్ ఏ బేసిస్ మీద ఇచ్చారు. దిస్ ఆర్ ఆల్ సంథింగ్ ఫ్యాక్ట్స్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఇలా కూడా మనకి క్వశ్చన్ అడగచ్చు. సో దిస్ ఈస్ వాట్ సమ్ ఆఫ్ ద బేసిక్ పాయింట్స్ రిగార్డింగ్ టు ది వైస్ ప్రెసిడెంట్. సో మనం ఇప్పుడు వరకు చూసిన పాయింట్స్కి కొంచెం ఆర్టికల్స్ కూడా నేర్చుకుందాం అండి. ఆర్టికల్ 63 మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండాలి అని చెప్తుందండి. అది ఒక మనకి మెయిన్ పాయింట్. అండ్ మనం ఇప్పుడు ఈ రిజిగ్నేషన్ ఎలా సబ్మిట్ చేశారంటే ఇట్స్ 67 Clause A అండ్ ఇట్ ఈస్ అబౌట్ లైక్ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అండి. ఇట్ ఈస్ ఆర్టికల్ 66 Clause 1 ప్రకారం ఎలక్షన్ కమిషన్ అనేది ఈ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ని కండక్ట్ చేస్తుంది.
నెక్స్ట్ ఆర్టికల్ 67 అండి, టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. అది మనం 5 years చూసాము. అది ఏ టైంలో కూడా వేకెంట్గా ఉంటుంది అనేది కూడా మనం చూసాము, ఆ రీజన్స్ కూడాను. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ సమ్ ఆఫ్ ద బేసిక్ కాన్సెప్ట్స్. నౌ కమింగ్ వాట్ ఈస్ దట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ దిస్ వైస్ ప్రెసిడెంట్. సో మనం ఈ మెయిన్గా ఈ ఫంక్షన్స్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ చూస్తే 2 ఉంటాయండి మెయిన్. ఫస్ట్ అనేది హీ ఆర్ షీ యాక్ట్స్ యాజ్ ది ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఓకేనండి, ఇతను ఎక్స్ అఫీషియో చైర్మన్గా రాజ్యసభ ఆర్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ వీ కాల్ ఇట్ యాజ్ అప్పర్ హౌస్ అండి. అండ్ ఈ యొక్క పదవి అనేది అంటే ఇతని పవర్స్ కానీ ఫంక్షన్స్ కానీ సిమిలర్ టు దట్ ఆఫ్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ అండి. స్పీకర్ ఆఫ్ లోక్సభ అలానే అన్ని ఆస్పెక్ట్స్లో కాదు, దర్ సమ్ వాట్ డిఫరెన్స్, బట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎట్ మోస్ట్ సిమిలర్ టు ది స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో ఈ యొక్క మెయిన్ ఈ యొక్క పదవి ఎక్స్ ఆఫీసర్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఇది దిస్ వన్ ఓన్లీ ద మెయిన్ థింగ్ దట్ రిజంబుల్స్ ద అమెరికన్ వైస్ ప్రెసిడెంట్, బికాస్ హీ ఆల్సో యాక్ట్స్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ ది సెనేట్. అందుకే మనం అక్కడి నుంచి సోర్స్ మనకు ఉంది కాబట్టి, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ దట్ he resembles our vice president resembles to the American vice president. So this is the at most function andi. And second, ఇందాక మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, he or she acts as a president when a vacancy occurs in this office. సో మరి ఎంతకాలం అతను యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉంటారంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ అ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 6 months అండి. తర్వాత న్యూ ఎలక్షన్స్ కండక్ట్ చేసి మనం ప్రెసిడెంట్ని ఖచ్చితంగా ఎన్నుకోవాలి. అయితే మరి ఇతను ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉంటారు కదా, యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉంటారు. దెన్ వాట్ అబౌట్ దిస్ పొజిషన్? ఇతను ఎక్స్ అఫీషియో చైర్మన్ కదా, అప్పుడు ఖచ్చితంగా అతను ఎప్పుడైతే ఇలాగ యాక్టింగ్ ప్రెసిడెంట్గా కానీ ప్రెసిడెంట్ యొక్క ఫంక్షన్స్ని కానీ అతను పెర్ఫామ్ చేస్తున్నాడో, హీ డజంట్ పెర్ఫామ్ అండి ద డ్యూటీస్ ఆఫ్ ది చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఆ టైంలోనే డెప్యూటీ చైర్మన్ గారు ఆ బాధ్యత స్వీకరిస్తారు. సో ఎప్పుడైతే యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉంటారో he will not perform the duties of the chairman of రాజ్యసభ. అండ్ ఇక్కడ కూడా మనం ఇంకోటి కూడా గుర్తుంచుకోవాలి, మరి యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉంటున్నారు కదా వైస్ ప్రెసిడెంట్, వాట్ అబౌట్ హిస్ శాలరీ అని. హీ డ్రాస్ హిస్ శాలరీ ఇన్ హిస్ కెపాసిటీ యాజ్ ద ఎక్స్ అఫీషియో ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అండి. ఎప్పుడైతే అతను ప్రెసిడెంట్గా ఉంటారో ఆ టైంలో ప్రెసిడెంట్ యొక్క అతని యొక్క అన్ని అలా అతను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ శాలరీస్ అండ్ అలౌన్సెస్ సిమిలర్ టు దట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉంటుందండి. అదే అతను ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభగా ఉన్నప్పుడు సేమ్ అతనికి ఎంత శాలరీ రావాలో అంతే వస్తుందండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. మనకి ఇప్పుడు మనం చూస్తున్నాం సిమిలర్ క్వశ్చన్స్ లైక్ ఒక 2 statements ఇచ్చి విచ్ ఈస్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇలా ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. దట్ ఈస్ వైల్ యాక్టింగ్ యాజ్ ప్రెసిడెంట్ or discharging the functions of the president, the vice president doesn't perform the duties of the office of chairman of Rajya That is the one thing we have to remember here. మనం ఇలాంటిది మనం ప్రీవియస్గా చూసామండి. ఎస్ రాధాకృష్ణన్ గారు June 1960లోని he performed as the ప్రెసిడెంట్ అండి, బికాస్ అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు సంథింగ్ లైక్ హీ వాజ్ నాట్ మనం ఇలాంటివి చూసాము ప్రీవియస్ టైంలో. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. అండ్ వాట్ అబౌట్ హిజ్ రిమూవల్ అండి. సో ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఈజ్ లైక్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, రైట్? దిస్ కమ్స్ అండర్ ఆర్టికల్ 64. సో నౌ వాట్ అబౌట్ హిజ్ రిమూవల్? అయితే మనం ప్రెసిడెంట్ని మనం కొన్ని రీజన్స్ దాకా రిమూవల్ చేస్తున్నాం కదా, అది ఇంపీచ్మెంట్ మోషన్ అని అంటున్నాం. దెన్ వాట్ అబౌట్ దిస్ వైస్ ప్రెసిడెంట్? మనకి వైస్ ప్రెసిడెంట్ కూడా ఎలా రిమూవ్ చేయొచ్చు? సో వాట్ అబౌట్ దిస్ రిమూవల్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్? మనం చూసాము ఇప్పుడు జగదీప్ ధన్కర్ గారు జస్ట్ మామూలుగా హెల్త్ రీజన్స్ చెప్పి హీ హాజ్ సబ్మిటెడ్ హిస్ రెసిగ్నేషన్, కానీ ప్రీవియస్ టైమ్స్లోని ది అపోజిషన్ పార్టీస్ హ్యావ్ సబ్మిటెడ్ అ నోటీస్ కదండి, అండర్ విచ్ ఆర్టికల్? ఇట్ ఈస్ 67 clause B that a motion of no confidence issued against the then vice president who also serves as the chairman of the Rajya Sabha.
ఆర్టికల్ 67 క్లాజ్ బి ప్రకారం అపోజిషన్ పార్టీస్ అనేవి 2024 అనుకుంటానండి, ఇట్ ఈస్ 2024 డిసెంబర్లో జరిగింది అనుకుంటాను. దే హ్యావ్ ఇంపోజ్డ్ మోషన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ వైస్ ప్రెసిడెంట్కి అగెనెస్ట్గా. సో దిస్ మోషన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండి, అది కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది కాన్స్టిట్యూషన్లోని పొందుపరచలేదు. సో మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది మనకి తెలుసు, లైక్ ఇట్ షుడ్ బి, అది మనకి తర్వాత చూద్దాము. సో అండర్ విచ్ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 67 క్లాజ్ బి. అండర్ 67 క్లాజ్ బి ద వైస్ ప్రెసిడెంట్ కెన్ బి రిమూవ్డ్. అయితే మనకి ఇప్పుడు ఈ రిమూవల్కి వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ రిమూవల్ we have to see అండి. he can be removed by effective majority ప్రకారం he has to be removed అండి. in which house? and it is in Rajya Sabha, because he belongs to Rajya Sabha, right? he has the qualifications of the member of the Rajya Sabha, right? and one more thing, he is the ex officio chairman of the Council of States. సో ముందు రాజ్య సభలోని ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారా ఇతని రిమూవల్ జరుగుతుంది. దెన్ దిస్ రిజల్యూషన్ విల్ బి పాస్డ్ టు ది లోక్సభ. 14 days పీరియడ్లోని వాళ్ళు రెస్పాండ్ అవ్వాలండి. అండ్ ఇన్ ది లోక్సభలోని ఇట్ కెన్ బి సింపుల్ మెజారిటీ. సో అపాన్ ది ఎక్స్పైర్ ఆఫ్ దిస్ 14-day period, రాజ్యసభ విల్ టేక్ అప్ ద రిజల్యూషన్ ఫర్ డిస్కషన్, వాట్ ఎవర్ ద ప్రాసెస్ మెన్షన్డ్ ఇన్ ద అండర్ Article 67 Clause B. So the main thing is here you have to remember is effective majority. This was the main thing to remember. Removal by effective majority of Rajya Sabha and Lok Sabha lo aithe simple majority andi. So what is this effective majority andi? Effective majority is like it is a majority required of more than 50% of the effective strength of the house. అంటే ఏంటంటే ఇప్పుడు టోటల్ స్ట్రెంత్లోని మనకి వేకెంట్ సీట్స్ తీసేస్తాం కదండి, ఆ మొత్తం ఎంతమంది ఉంటారో అందులో 50% కన్నా ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలండి రిమూవల్కి. ఈ ఎఫెక్టివ్ మెజారిటీ రిమూవల్ అని మనకి వైస్ ప్రెసిడెంట్లోని, రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్లోని, లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకరు ఈ విధంగా మనకి రిమూవ్ అవుతారండి. సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు లోక్సభలో టోటల్ స్ట్రెంత్ 545 seats అండి. 5 seats ఆర్ లైక్ వేకెంట్. సో వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ స్ట్రెంత్ హియర్? ఇట్ ఈస్ 540. 545 minus 540. సో ద ఎఫెక్టివ్ మెజారిటీ వుడ్ బి లైక్ 50% మోర్. అంటే ఇప్పుడు 540లో హాఫ్ ఎంత అండి? 271. 50% మోర్ అంటే 270 plus 1, it will be 271 అండి. దిస్ ఈస్ ద ఎఫెక్టివ్ మెజారిటీ రిక్వైర్డ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ఎవరండి? గుర్తుంచుకోవాలి బాగా, వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్, రిమూవల్ ఆఫ్ లోక్సభ స్పీకర్ and deputy speaker andi. When it is coming to the Lok Sabha, in the process of removal of vice president, it is simple majority andi. This is the main point we have to remember. So what is the article belonging to this? Article 67 clause B. Okay, Article 66 clause 1 అనేది మనకి ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అండి. ఈ రెండు ఆర్టికల్స్ మనం బాగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ న్యూస్లో బాగా ఉన్నాయి. సో దిస్ ఈజ్ వాట్ లైక్ హ్యాపెన్స్ in the removal of vice president. Then what about మనం పవర్స్ అండ్ ఫంక్షన్స్ చూసాము. మనం అతని యొక్క యాక్ట్స్ యాజ్ ఎక్స్ అఫిషియో చైర్మన్, అది విచ్ ఆర్టికల్ అండి? ఇట్ ఈస్ లైక్ Article 64. అండ్ మనం ఇతను మళ్ళీ ఇంకొక పవర్ కూడా ఉంటుందండి. లైక్ మనం చూసాం 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా. he can the chairman has the authority, like a constitution provide చేసిందండి ఆ చైర్మన్కి అథారిటీ టు డిసైడ్ ఆన్ ది డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఏ రాజ్యసభ మెంబర్ డ్యూ టు దిస్ యాంటీ డిఫెక్షన్ లా. అతనికి ఆ రైట్ ఉంటుందండి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వీ హ్యావ్ టు రిమెంబర్. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ అండి వైస్ ప్రెసిడెంట్. అండ్ కమింగ్ టు మనం కొన్ని డిఫరెంట్ బిట్స్ చూస్తే, మనం ఇప్పుడు స్టేట్మెంట్ పరంగా ఇస్తున్నారండి, ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతామో అది గుర్తుంచుకోవాలి. వాట్ ఈజ్ ఎఫెక్టివ్ మెజారిటీ అంటే మనకి రాజ్యసభలోని ఎఫెక్టివ్ మెజారిటీ, లోక్సభలో సింపుల్ మెజారిటీ, అది గుర్తుంచుకోవాలండి. అండ్ ఇక్కడ రిమూవల్ వచ్చేసి Article 67 Clause B.
అండ్ మనం రీసెంట్గా అది కూడా మనం చూసాము, నో కాన్ఫిడెన్స్ అగైన్స్ జగదీప్ ధన్కర్ గారు. అది కూడా మనం తెలుసుకోవాలి. వాట్ ఈస్ దిస్ నో కాన్ఫిడెన్స్ మోషన్? 14 days పీరియడ్లో లోక్సభ మనకి ఏదో ఒకటి చెప్పాలి, అప్పుడు ఆ రిజల్యూషన్ని రాజ్యసభ అగైన్ డిస్కషన్ పెట్టి హీ విల్ బీ రిమూవింగ్ దిస్ వైస్ ప్రెసిడెంట్. సో అక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఎలక్టరల్ కాలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ వైస్ ప్రెసిడెంట్లోని ఓన్లీ బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఉంటారు. అంతేగాని ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, యూనియన్ టెరిటరీస్ ఉండరు. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ రీజన్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇంకా మనం కొన్ని అదర్ క్వశ్చన్స్ లైక్ Group 1 క్వశ్చన్స్ ఏమైనా చూడాలనుకుంటే మనం ఒక నార్మల్గా ఇలా మనకి ఇప్పుడు ఆల్రెడీ న్యూస్లో ఉంది కాబట్టి దే మే ఆస్క్ లైక్ ఎందుకు అసలు ఈ వైస్ ప్రెసిడెంట్ యొక్క పదవి మనకి అవసరమా, లైక్ ఇట్ ఈస్ ఓన్లీ లైక్ సెరిమోనియల్ రైట్, ఎందుకంటే అతనికి అంత ఇంపార్టెన్స్ మనం ఎందుకు ఇస్తున్నాము, అది ఒక అలంకారమైన పదవేనా, దానికంటూ ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా కూడా క్వశ్చన్ రావచ్చండి. అండ్ వన్ మోర్ థింగ్ లైక్ వాట్ ఆర్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ అని కూడా అడగచ్చు. అండ్ మనం ఇంకా కొన్ని బిట్స్ చూస్తే ఐ డౌన్లోడెడ్ సమ్ బిట్స్, అవి కూడా మీకు చెప్తానండి. రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ రిక్వైర్స్ ఇంపీచ్మెంట్. No ground has been mentioned in the constitution for his removal. సో ఇక్కడ 2 statements ఇచ్చారండి. విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ రిక్వైర్స్ ఇంపీచ్మెంట్. Impeachment is nothing but he can be removed by resolution of the Rajya Sabha, passed by an effective majority and then agreed by the Lok Sabha. So idandi మెయిన్ థింగ్. సో ఇట్ రిక్వైర్స్ అన్ ఇంపీచ్మెంట్. అండ్ ఇది మనకి మెయిన్గా మనం కన్సిడర్ చేయాల్సింది నో గ్రౌండ్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ హిజ్ రిమూవల్. ఇది ఖచ్చితంగా మనకి లేదండి, అంటే కాన్స్టిట్యూషన్లోని మెన్షన్ చేయలేదు. అది ఇక్కడ మెయిన్ పాయింట్ అండి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డజంట్ స్పెసిఫై ద గ్రౌండ్స్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అంటే ఏ గ్రౌండ్స్ మీద అతన్ని మనం వైస్ ప్రెసిడెంట్గా రిమూవ్ చేస్తా అనేది మాత్రం కాన్స్టిట్యూషన్లో లేదండి. కానీ ఎలా రిమూవ్ చేయాలి అనే ప్రొసీజర్ మాత్రం అది ఉంది. అది ఆర్టికల్ 67 Clause Bలో ఉంది. అండ్ మనం డిఫరెన్స్ బిట్వీన్ ఇక్కడ కూడా ఇంకో పాయింట్ చూద్దాం అండి. డిఫరెన్స్ బిట్వీన్ లైక్ ప్రెసిడెన్షియల్ ఇంపీచ్మెంట్ అండ్ దిస్ వైస్ ప్రెసిడెంట్ రిమూవల్. ఇక్కడ మనకి ప్రెసిడెంట్లో అయితే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఉంటుందండి, అదే వైస్ ప్రెసిడెంట్కి అయితే లేదు. And there are some whereas in the case of president there are some specific grounds like they were mentioned in the constitution for the removal of the president అండి. అండ్ ఇక్కడ మెజారిటీ కూడా చూసుకుంటే మనకి రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీ, లోక్సభలో సింపుల్ మెజారిటీ అండి. అదే ప్రెసిడెన్షియల్లో అయితే 2/3 మెజారిటీ ఉండాలండి. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఇలా కంపేర్ చేసుకుంటూ చదివితే మనకి బాగా గుర్తుంటుందండి. సో ఈ పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఒకసారి. ఈ ఇంపీచ్మెంట్ గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఈ ప్రెసిడెంట్ రిమూవల్ అనేది ఇట్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది ఆఫీస్ బై ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఫర్ ది వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అదే కానీ వాట్ ఈస్ దిస్ ఫ్రేజ్ అంటే ఈ వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనే ఫ్రేజ్ని కాన్స్టిట్యూషన్లో డిస్క్రైబ్ చేయలేదండి. బట్ దేర్ ఇస్ మెన్షన్ ఆఫ్ దిస్ ఇంపీచ్మెంట్ మోషన్. అది ఏ హౌస్ అయినా ఇనిషియేట్ చేయొచ్చు. బట్ వేరాజ్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ వైస్ ప్రెసిడెంట్ ఇట్ షుడ్ బి మస్ట్ ఇన్ రాజ్యసభ అండి. అదే ప్రెసిడెంట్ అయితే ఎయిదర్ హౌస్లోని సబ్మిట్ చేయాలి. అండ్ ప్రెసిడెంట్కి వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ ఇంపీచ్మెంట్ మోషన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు 1/4 మెంబర్స్ అనేవి లైక్ 1/4 మెంబర్స్ ప్రేయర్ నోటీస్ ఇవ్వాలండి. such that then only after this 14 days notice then the impeachment resolution will be passed. It can be introduced in any house, but whereas it in case of vice president it is only in Rajya Sabha. And what is the majority required for the president removal? 2/3 of majority andi. Vice president vachesariki it's effective majority for Rajya Sabha and simple majority for Lok Sabha. Fine. దిస్ ఈజ్ వాట్ అబౌట్ ది వైస్ ప్రెసిడెంట్ అండి. నేను ఇంకా నెక్స్ట్ క్లాస్లోని వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ ఇంకా పూర్తిగా చూద్దామండి.
కంపారిజన్. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ టాపిక్ అయితే ఐఎమ్ డన్ కంప్లీట్గా. నేను మీకు అంతా చెప్పాను వైస్ ప్రెసిడెంట్ గురించి. ఇంకా బిట్స్